హాయ్ అండి. ఫ్రైడే పూజ పొద్దున్న అప్లోడ్ చేయలేకపోయాను వీడియో. ఈ పూట అయితే అప్లోడ్ చేస్తున్నాను. మనం ఒక్కొక్కసారి అనుకుంటాము ఈ రోజు తొందరగా పూజ చేసుకోవాలి అని అనుకున్న రోజు లేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఈ రోజు అసలు పూజ అవుతుందా అనే రోజు పొద్దున్న ఎప్పుడో పూజ అయిపోతుంది. అలాగే ఈ రోజు పొద్దున్నే చేసుకోవాలి అనుకున్నాను కానీ చేయలేకపోయాను అనమాట. చేసేసరికి 7 అయిపోయింది పూజ. ఈ రోజు మీకు క్షీర దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వెండి గిన్నె అనేది క్షీర దీపంకి వెండి గిన్నె అనేది తప్పనిసరి ఉండాలి. వెండి గిన్నెలో పాలు పోసుకొని ఆ పాలు మీద మట్టి ప్రమిది వేసుకొని మట్టి ప్రమిదలో నెయ్యి వేసుకొని నెయ్యిలో 2 ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి. కింద తమలపాకులు వేసుకొని తమలపాకు మీద ఈ ఎండి ప్రమిదతో పాలు నెయ్యితో దీపం పెట్టుకొని చుట్టూ పువ్వులు పెట్టుకోవాలి. అంతేనండి. ఇటువైపు అటువైపు డైలీ వెలిగిస్తాం కదా, దీపాలు అయితే వెలిగించుకోవాలి. అగరబత్తితో గానీ ఏకహారతితో దీపాలు వెలిగించుకోవాలి. కుదిరితే గనక 108 ఫ్లవర్స్ తో రెడ్ కలర్ ఫ్లవర్స్ తో లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకోండి. ఈ రోజు అయితే పూజ అయితే చేయలేకపోయాను, లేట్ అయింది కాబట్టి ఇంకా అవ్వలేదన్నమాట. ఈ రోజు ఈ చీరలో కొంచెం సన్నగా కనిపిస్తున్నాను కదా, కొంచెం సన్నగా అయ్యాననేసి నేనే అనుకుంటున్నాను. అయ్యానా లేదా అనేది మీరే కమెంట్ చేయండి. రోజు పూజ అయిన తర్వాత ఇంటికి స్వామి వచ్చేవారు, కానీ ఈ రోజు పూజ ఇంకా అవ్వలేదన్నమాట. పూజకి ప్రసాదం చేస్తున్నాను, అప్పుడైతే స్వామి వచ్చారు. ఇంక ఈ రోజు అయితే ఇంకా దీపాలు వెలిగించేసి ధూపం కూడా వేసేసి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చాను. ఈ రోజు ప్రసాదంలోకి వచ్చేసి హల్వా చేశానన్నమాట. లేట్ అయినా కానీ పూజ అయితే ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. పూజ అనేది చాలా మంచిగా అనిపించింది అనమాట మనసుకి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బొట్టు పెట్టేసి దండం పెట్టుకున్నాను. పూజ ఒకసారి చూసేసేయండి. పూజ గది ఎలా ఉందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.